హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈ పండక్కి లేదా స్పెషల్ అకేషన్స్కి చాలా సింపుల్గా చేసుకునే పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ బేసన్ లడ్డు. ఈ లడ్డూని ఇలా చేసి పెట్టారు అంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తాయి. అంతేకాదండి, ఇవి తింటుంటే నోట్లో ఇట్టే వెన్నెలా కరిగిపోతాయి, అంత కమ్మగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాని మీద ఇలాంటి స్ట్రెయినర్ని పెట్టుకోండి. ఇక్కడ నేను స్టోర్ నుంచి తెచ్చిన శనగపిండి కాబట్టి జల్లించుకుంటున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ శనగపిండి ఉంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి. స్పూన్ను ఉపయోగిస్తూ ఇలా జల్లించుకోండి. ఇలా జల్లించడం వల్ల పిండి అనేది బయటికి చెదరకుండా ఉంటుంది. అలాగే పిండిలో ఏమన్నా నలకలు ఉంటే వచ్చేస్తాయండి. ఇలా జల్లించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ 2 కప్పులు శనగపిండి తీసుకున్నాం కాబట్టి అరకప్పు వరకు నెయ్యిని తీసుకోండి. చూసారుగా నెయ్యి ఎలా ఉందో, పూసలా ఉంటుందండి నెయ్యి. ఇది ఇంట్లో తయారు చేసిందే, అది కూడా పాల మీద మీగడతో నెయ్యి చేశానండి. ఆ రెసిపీ మీరు ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చాలా కమ్మటి వాసనతో భలే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి కాస్త మెల్ట్ అయితే చాలండి, బాగా వేడెక్కకూడదు. ఇలా మెల్ట్ అయిన నెయ్యిలో ఇప్పుడు శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుతూ ఉంటే ఈ శనగపిండి నెయ్యిని అంతటినీ పీల్చుకుని ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది. పిండి అంతా బాగా కలిసేలా నెయ్యిలో బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ శనగపిండి వేయించడానికి 20 నిమిషాలు టైం పట్టిందండి. ఈ శనగపిండిలోంచి నెయ్యి అనేది రిలీజ్ అయ్యి ఈ శనగపిండి కూడా స్మూత్ పేస్ట్లా ఫామ్ అయిపోతుందండి. ఇలా స్మూత్ పేస్ట్లా అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కళాయిలోనే ఉంచకుండా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. కళాయిలోనే ఉంచేశారు అంటే మళ్ళీ మాడిపోతుందండి అడుగున. ఇలా వేరే బౌల్లోకి తీసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకుందాం. ఈలోగా మనం షుగర్ పౌడర్ కోసం 1 కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నానండి. అలాగే ఒక 4 ఇలాచీలను కూడా వేసుకుని మెత్తని పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం 2 కప్పుల శనగపిండికి 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాం. పర్ఫెక్ట్ స్వీట్ ఉంటుంది, స్వీట్ షాప్ స్టైల్ లాగా. అలా కాకుండా ఒక 3/4 కప్పు కూడా తీసుకోవచ్చు, లైట్ స్వీట్గా ఉంటుంది. ఇక్కడ ఈ శనగపిండి కూడా పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఈ చల్లారిన దాంట్లోకి ఈ షుగర్ పౌడర్ని వేసుకోవాలి. మనం శనగపిండి పేస్ట్ వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి, షుగర్ పౌడర్ అనేది మెల్ట్ అయిపోతుంది, పిండి అనేది మరీ పలుచగా అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకుంటూ 2 చేతుల మధ్యన ఇలా ఒత్తుకుంటూ రౌండ్గా లడ్డూస్లా చుట్టుకోవాలి. ఇలాగే అన్ని లడ్డూస్ని చుట్టుకున్నాక కాస్త దీనికి డెకరేషన్ కోసం బాదం పప్పుతో డెకరేట్ చేస్తున్నానండి ఇక్కడ నేను. మీరు బాదం పప్పు లేదా జీడిపప్పుతో డెకరేట్ చేసుకోవచ్చు, చూడటానికి ఇంకా బాగుంటుంది. ఇంతేనండి బేసన్ లడ్డు. ఎంతో టేస్టీగా కమ్మగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే బేసన్ లడ్డు రెడీ ఫ్రెండ్స్. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పండక్కి. మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.